హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కలోకలు టాక్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసినటువంటి ఈ పరకామణి కేస్ ఏదైతే ఉందో దాని గురించి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే పరకామణి కేస్ ఎప్పుడు మొదలైంది? ఈ రోజు వరకు ఏం జరిగింది? అనేది ఒక్కసారి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి అనంగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఏంటంటే, భక్తుల కోలాహలం, భక్తి, ఆధ్యాత్మికం, భక్తులు వేసేటువంటి కానుకలు, హుండీలో వచ్చేటువంటి నోట్లు, నాణేలు, ఆభరణాలు, బంగారం, విదేశీ కరెన్సీ, డాలర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఒక పరకామణి గదిలో ఉన్నటువంటి నాణేలు లెక్కబెట్టేటప్పుడు జరిగేటువంటి ఒక చిన్న చోరీ, ఒక చిన్న దొంగతనం రాష్ట్రాన్ని ఆలోచనకు గురిచేసింది. షాక్‌కు గురిచేసింది. ఆ చిన్న దొంగతనమే ఇప్పుడు చాలా పెద్ద వివాదంగా మారింది. ఒక పోలీసు అధికారి అనుమానాస్పద మృతిగా ఇక్కడికి కన్వర్ట్ అయ్యింది. అయితే ఈ పోలీస్ అధికారి ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అసలు ఈ పోలీస్ అధికారి చనిపోవడానికి గల కారణాలేంటి? ఇవన్నీ ఇప్పుడు మనం ఇంకొంచెం లోతుగా విశ్లేషణ చేసుకుందాం. అసలు ఈ పరకామణి అంటే అర్థం ఏంటి? అసలు పరకామణి అంటే అర్థం ఏంటంటే, భక్తులు తిరుమల తిరుపతిలో వేసేటువంటి నాణేలు, నోట్లు, ఈ కరెన్సీ వగైరా లెక్కించడానికి ఒక గది, ఒక హాల్ ఉంటుంది. ఒక పెద్ద హాల్ ఉంటుంది. ఈ హాలుని పరకామణి అంటారు. ఈ పరకామణి ఒక హై సెక్యూరిటీ, అత్యధిక భద్రత కలిగినటువంటి హై సెక్యూరిటీలో ఈ పరకామణి గదిలో నాణేలు, నోట్లు లెక్కబెడతారు. ఈ లెక్కబెట్టే వాళ్ళల్లో టీటీడీ ఉద్యోగులుంటారు, బ్యాంకు సిబ్బందుంటారు, అలాగే స్వచ్ఛందంగా పనిచేసేటువంటి కొంతమంది కార్మికులుంటారు. ఇంతమంది మధ్యలో దాంతో పాటు హై సెక్యూరిటీ సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి. ఇంతమంది మధ్యలో ఒక చిన్న చోరీ, ఒక చిన్న డాలర్ల దొంగతనం జరిగింది. అంటే ఇక్కడ ఏం జరిగినా సరే అది ఒక పెద్ద వార్త, సెన్సేషన్ అయిపోతుంది. ఎందుకంటే మన తిరుపతి అనేది ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే చెందింది కాదు. ప్రపంచం మొత్తానికి తిరుపతి అంత ఫేమస్. అంతే, తిరుపతిలో ఏ చిన్న ఒక విషయం జరిగినా సరే ప్రపంచం మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. సో కాబట్టి ఈ చిన్న విషయం, ఈ చిన్న చోరీ ఎవరు చేశారు? ఎందుకు చేశారు అంటే, తిరుపతిలో పనిచేసేటువంటి రవికుమార్ అనే ఆయన డాలర్లు, ఎన్ని డాలర్లు? 9 డాలర్ల నోట్లు. అంటే ఒక్కొక్క డాలర్ విలువ $100 అనమాట. అంటే $100 నోట్లు 9 దొంగిలించాడు ఆయన. అంటే $900 ఆయన దొంగిలించడం జరిగింది. అయితే ఆ $900 విలువ ఏదైతే ఉందో మన భారతదేశ కరెన్సీలో లెక్క పెట్టుకుంటే రూ. 72,000 అనమాట. ఈ రూ. 72,000 నోట్లు, అంటే 9 నోట్లు చోరీకి గురైనట్లుగా ఎవరైతే అక్కడ అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సతీష్ అని, ఆయన పట్టుకున్నాడు. అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ అయినటువంటి సతీష్ పట్టుకున్నాడు. పట్టుకొని వెంటనే ఏం చేశాడు? విజిలెన్స్ డిపార్ట్మెంట్‌కి విచారణకి తీసుకెళ్ళాడు. అంతేకాకుండా తిరుపతిలో ఉన్నటువంటి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఈయన మీద ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేసి కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది? 2023 ఏప్రిల్ 29న. ఈ దొంగతనం అనేది 2023 ఏప్రిల్ 29న జరిగింది. ఇక్కడ వరకు బానే ఉంది. చోరీ జరిగిన తర్వాత వెంటనే ఆయన్ని విచారణకు ఆదేశించారు. ఎక్కడైతే తిరుపతి స్టేషన్, అంటే పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడికి 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. అసలు ట్విస్ట్ ఇక్కడే. ట్విస్ట్ ఏంటంటే, ఈయన ఇద్దరు ఎవరైతే ఉన్నారో, రవికుమార్ అనే అతను దొంగతనం చేశాడు. ఓకే, బాగానే ఉంది. అతను పోలీస్ స్టేషన్‌కి అప్పచెప్పడం జరిగింది. అలాగే సతీష్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మధ్యలో ఏం జరిగిందంటే, ట్విస్ట్ ఏం జరిగిందంటే, సడన్‌గా ఈ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రవికుమార్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను అతని భార్య కలిసి వాళ్ళకి సంబంధించినటువంటి, అతనికి తిరుపతిలోను, చెన్నైలోను 7 రకాల ప్రాపర్టీలు ఉన్నాయి. అంటే ఆస్తులు ఉన్నాయి.
ఈ ఆస్తుల విలువ 14,40,00,000 అక్షరాల. ఈ 14,40,00,000 రూపాయలని తిరుపతి దేవస్థానానికి దానంగా ఇవ్వడానికి ముందుకొచ్చారు. అంటే మేము దానం ఇస్తున్నామని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ అంటే ప్రకటించారు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అందరూ ఆశ్చర్యపోయారు. 14,5 కోట్ల రూపాయల ఆస్తిని దానంగా ఇవ్వటం ఏంటి? అంటే ఇందులో మతలబు మేబీ ఈ కేసులోంచి బయటికి వచ్చేయడం కోసమేనేమో అతను అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు కూడా అప్పట్లో మాట్లాడుకున్నారు. అయితే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి 14,5 కోట్ల ఆస్తుల్ని టీటీడీ వెంటనే అంగీకరించింది. జనరల్‌గా ఎవరైనా ఆస్తులు గాని, ఆస్తులు ఇచ్చేటప్పుడు టీటీడీ ఏం చేయాలంటే బహిరంగంగా ఒక నోటీసు జారీ చేయాలి. ఒక ప్రకటన రిలీజ్ చేయాలి. ఆ ప్రకటనని రిలీజ్ చేసి దానికంటే ఒక ప్రాసెస్ ఈ ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అని ఎంక్వైరీ చేసుకొని కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరని ఆస్తుల్ని దానంగా తీసుకోవాలి. కానీ ఈ తతంగం మొత్తం కేవలం ఒక్క నెల రోజుల లోపే జరిగిపోయింది. టీటీడీ కేవలం ఒక్క నెల రోజుల్లోనే బహిరంగ నోటీసు ఇవ్వకుండా ఇచ్చిందా అనేది క్వెషన్ మార్కు. కానీ కేవలం ఒక్క నెలలో మాత్రమే ఈ తతంగం జరిగిపోయింది. ఈ తతంగం జరిగిన వెంటనే ఈ కేసు ఏం జరిగిందంటే ఈ కేసు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి లోక్ అదాలత్‌కి వెళ్ళింది. తిరుపతిలో ఉన్నటువంటి లోక్ అదాలత్‌కి ఈ కేసు అనేది విచారణకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత లోక్ అదాలత్‌లో ఏం జరిగిందంటే ఎవరైతే ఇతన్ని పట్టుకున్నారో ఎవరు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ అలాగే నిందితుడు ఎవరు రవికుమార్ వీళ్ళిద్దరూ ఆ లోక్ అదాలత్‌లో నుంచున్నారు. లోక్ అదాలత్‌ల ముందు నుంచొని మేమిద్దరం కాంప్రమైజ్ అయిపోయాం. మేమిద్దరం రాజీ పడ్డాము. దీని మీద ఎటువంటి కేసు అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అంత పెద్ద హై సెక్యూరిటీలో గదిలో ఉన్నప్పుడు దొంగతనం జరిగినటువంటి కేసు 14,5 కోట్ల వరకు వెళ్ళి ఫైనల్‌గా రాజీకి కుదిరింది. అయితే అసలు ఈ 14,5 కోట్ల వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి? రాజీ పడాల్సినటువంటి అవసరం ఏంటి? ఎవరైనా వీళ్ళని వెనకాల నుంచి బలమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వీళ్ళని ఇలా చేయమని చెప్పడం జరిగిందా? అంటే ప్రెజర్ చేయడం జరిగిందా? ఒత్తిడికి చేయడం జరిగిందా? అనేది క్వెషన్ మార్క్ అనమాట. అయితే ఇక్కడ మొత్తం వీళ్ళు రాజీ పడిపోయారు. అంతా బాగానే ఉంది. ఫైన్. కానీ అక్కడున్నటువంటి వ్యక్తులు ఎవరైతే నిపుణులు, అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాదించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ రాజీని అంగీకరించలేకపోయారు. అనలిస్టులు అంటే సమాజంలో ఉన్నటువంటి కొంతమంది అంగీకరించలేక ఎమ్మటే ఏం చేశారు వీళ్ళని ఈ కేసుని హైకోర్టుకి పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకొని హైకోర్టు ఏం చేసింది? ఈ కేసుని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎప్పుడు? 2025 అక్టోబర్ 6వ తారీఖున 2025 అక్టోబర్‌లో ఈ కేసుని హైకోర్టు తీసుకోవడం జరిగింది. తీసుకొని వెంటనే ఏం చేసింది? సో, ఇంత పెద్ద అంటే ఇక్కడ చోరీ జరిగినటువంటి కేసు 14,5 కోట్ల వరకు ఎందుకెళ్ళింది? అంటే బలమైన కారణం ఏదో ఉంటుంది అనే ఉద్దేశంతో హైకోర్టు కూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని దీన్ని డైరెక్ట్‌గా సిఐడికి, ఏసీబీకి అప్పజెప్పింది. సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే అసిస్టెంట్ కరప్షన్ బ్యూరో అని చెప్పి యాంటీ కరప్షన్ బ్యూరోకి ఈ రెండిటికి అప్పజెప్పడం జరిగింది కేసుని. అప్పజెప్పిన వెంటనే అంతేకాకుండా ఇంకో ముఖ్యమైన విషయం కోర్టు ఏం చెప్పిందంటే నిజాలు నిగ్గు తేల్చేంత వరకు ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. మీరు ఎంత దూరమైనా వెళ్ళండి అని చెప్పి కోర్టు చాలా క్రూషియల్ స్టేట్మెంట్స్ జారీ చేసింది. ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి సీసీటీవీ ఫుటేజ్‌లు గానీ, రికార్డులు గానీ, డాక్యుమెంట్లు గానీ పూర్తిగా సీజ్ చేయాల్సిందే అని చెప్పి హైకోర్టు చెప్పింది. వెంటనే సిఐడి రంగంలోకి దిగింది. రంగంలోకి దిగి తన ఇన్వెస్టిగేషన్‌ని స్టార్ట్ చేసింది. ఎప్పుడు? నవంబర్ 6వ తారీఖున. అంటే ఈ నవంబర్ 6వ తారీఖున సిఐడి తన ఇన్వెస్టిగేషన్‌ని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసి ముందుగా ఎవరిని పిలిచిందంటే అప్పుడు ఎవరైతే అసిస్టెంట్ సెక్యూరిటీ విజిలెన్స్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి సతీష్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఎక్కడ? గుంతకల్లులో సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నటువంటి సతీష్‌ని విచారణకు పిలిచింది. ఎవరు? సిఐడి డిపార్ట్మెంట్. సిఐడి వాళ్ళు సతీష్‌ని విచారణకు పిలిచారు. నవంబర్ 6వ తారీఖున. పిలిచిన తర్వాత దాదాపు ఒక 6 గంటల పాటు అతన్ని ప్రశ్నలు అడుగుతానే ఉన్నారు. అతను సమాధానాలు చెప్పారు. ఓకే. అయిపోయింది. అయిపోయిన తర్వాత అతనికి ఏం చెప్పి పంపించారంటే ఇంకా చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంది. మీరు మళ్ళీ మాకు విచారణకు హాజరవ్వాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన్ని పంపించేశారు.
నవంబర్ 6వ తారీఖు విచారణ చేసి 6 గంటల పాటు విచారణ అనంతరం ఆయన్ని పంపించేశారు. అయిపోయింది అక్కడికి. అయిపోయిన తర్వాత నవంబర్ 14వ తారీఖు రాత్రి ఆయన డ్యూటీ ఏదైతే ఉందో విధులు ముగించుకొని గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. గుంతకల్లు రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత కొద్దిసేపటికి అక్కడ బయలుదేరుతున్నప్పుడు ఆయన పరిస్థితులు గానీ అంతా నార్మల్‌గానే ఉన్నాడు. ఎక్కాడు, బయలుదేరాడు. ఆళ్ళ ఇంటికి కూడా ఫోన్ చేసి చెప్పాడు. నేను వస్తున్నాను, ఇంటికి వస్తున్నా అని చెప్పి భార్యతో ఎవరైతే ఉన్నారో ఆవిడతో ఫోన్ చేసి చెప్పారు. అయితే నవంబర్ 15వ తారీఖు ఉదయానికి ఆయన అనంతపురం జిల్లా అయినటువంటి గుంతకల్లు గూటి ఏదైతే రైల్వే రూట్ ఉంటుందో అక్కడ 2 ట్రాకుల మధ్యలో శవమై కనపడ్డాడు. అంటే సడన్‌గా నవంబరు 14వ తారీఖు నైట్ బయలుదేరినటువంటి వ్యక్తి తెల్లారేపాటికి శవమై కనిపించాడు. అది ఎలా కనిపించాడు? నవంబర్ 15వ తారీఖు ఉదయం అక్కడ ఎవరైతే గ్యాంగ్ మెన్ వర్క్ చేయడానికి వస్తారో వాళ్ళల్లో ఒకళ్ళకి ఈయన కనపడ్డాడు అక్కడ చనిపోయినట్టుగా. ఎవరో ఇక్కడ శవం కనపడిందని చెప్పి ఎమ్మటే ఏం చేశారు? అక్కడ పోలీస్ స్టేషన్‌కి రిపోర్ట్ చేశారు. పోలీసులు వెంటనే వచ్చి దీన్ని హత్యగా రిపోర్ట్ చేయాలా? లేకపోతే సూసైడ్‌గా రిపోర్ట్ చేయాలో తెలియక ఆలోచిస్తుండగా కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కుటుంబం వాళ్ళు వచ్చి ఇది ముమ్మాటికి హత్యే. ఇది హత్యే చేశారు. అంటే వాళ్ళల్లో అన్నదమ్ములైనటువంటి హరి అనే అతను ఏం చేశాడంటే అతను ఏం చెప్తున్నాడంటే మా అన్నని పరకామణి కేసులో ఉన్నటువంటి వాళ్ళే చంపేశారు అని చెప్పి ఆయన బలంగా చెప్పడం వల్ల దీన్ని మర్డర్ కేస్‌గా ఫైల్ చేయడం జరిగింది. మర్డర్ కేస్‌గా ఫైల్ చేసిన తర్వాత రాష్ట్రం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉలిక్కిపడిన వెంటనే మన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో ఈ డీజీపీ ఇమ్మీడియేట్‌గా 12 గ్రూపులుగా పోలీస్ స్పెషల్ టీమ్స్‌ని పెట్టారు. పెట్టి వాళ్ళని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అంటే ఎవరైతే అనుమానంగా ఉన్నారో అందరిని ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత డీజీపీ స్పెషల్ టీమ్స్‌ని వేశారు. బానే ఉంది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. బానే ఉంది. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు ఎలా ఉన్నాయి ఏంటని చూస్తే ఫోరెన్సిక్ నిపుణులు ఏమని చెప్తున్నారంటే అతని తల వెనక ఎవరైతే సతీష్ మృతుడు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని తల వెనక బలమైన గాయం ఉంది. ఎవరో గట్టిగా కొట్టడం జరిగింది అని చెప్పి ఫోరెన్సిక్ నిపుణులు చెప్పడం జరిగింది. అంటే అతను కింద పడిపోయిన తర్వాత ఒకవేళ సూసైడ్ చేసుకునే లెక్కైతే కింద పడిపోయిన తర్వాత రాళ్ళ ద్వారా అతనికి బలమైన గాయం జరిగిందా? లేదంటే రైల్లోనే ఎవరైనా కొట్టి అతన్ని కింద పడేశారా అనేది పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. సో ఇప్పటి వరకు జరిగినటువంటి పరకామణి కేసు ఏ టు జెడ్ ఇది ఇలా జరిగితే మనకి జనరల్‌గా వచ్చేటువంటి క్వెషన్‌లు కొన్ని ఏంటంటే ఆ క్వెషన్‌లు సారీ ఇప్పుడు జనరల్‌గా వచ్చేటువంటి క్వెషన్‌లు ఏంటంటే ఒక చిన్న చోరీ $900 ఉంటే అంటే ₹72,000 విలువైనటువంటి నగదు కేసు చోరీ ఏదైతే ఉందో అది 14.5 కోట్ల వరకు ఎందుకు వెళ్ళింది? ఫస్ట్ క్వెషన్. రెండో క్వెషన్ ఏంటంటే అసలు వాళ్ళు రాజీ ఎందుకు పడ్డారు? మూడో క్వెషన్ ఏంటంటే వాళ్ళు 14.5 కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళు దానం చేయాల్సిన అవసరం ఏంటి? అయితే ఇప్పుడు ఇంకొక నాలుగో క్వెషన్ ఏంటంటే ఇతను చంపాల్సిన అంటే ఒకవేళ నిజంగా ఇది మర్డర్ కేసు అయితే ఇతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎవరైనా పెద్ద వ్యక్తుల పేర్లు బయటకు వస్తాయన్న ఆలోచనతో చంపేశారా? లేదంటే ఇతను నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా? అనేది కూడా ఇంకో క్వెషన్. ఇంకా ఇది ఇలా ఉంటే అసలు కంప్లీట్‌గా టీటీడీలో సిస్టమ్ ఏమన్నా ఫెయిల్యూర్ అయిందా? టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సిస్టమ్ ఫెయిల్యూర్ ఏమన్నా ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుందా? ఇలాంటి క్వెషన్‌లు నాకైతే వస్తున్నాయి. సో మీకు ఈ విషయం గురించి మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోలో ఇంతే మరి. థాంక్ యూ. బాయ్. వచ్చే వీడియోలో కలుద్దాం.